నమస్కారం ఎన్టీవీ న్యూస్ ఆన్లైన్కి స్వాగతం. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేస్తున్నారు. లైవ్ చూద్దాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ విడుదల చేయడం చాలా శుభదాయకం. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రులు శ్రీ కడియం గారికి శ్రీ కడియం శ్రీహరి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సాధారణంగా ఈ చారిత్రాత్మకమైన కార్యక్రమానికి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ పార్లమెంట్ సెక్రటరీ శ్రీ సతీష్ గారికి కూడా మేము గౌరవంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన శ్రీమతి రాజీవ్ రంజన్ ఆచార్య మేడం గారికి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మరి మీ అందరికీ తెలుసు, గత మార్చి నెలలో మార్చి 9 నుంచి 27 వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు పరీక్షలు చేయడం జరిగింది. అందులో దాదాపు 4,31,363 మంది జనరల్ కేటగిరీ ఉన్న వాళ్ళు, 35,085 మంది వొకేషనల్ వాళ్ళు పరీక్ష రాయడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా పరీక్ష రాసిన తర్వాత ఇప్పుడు ఈ రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల విడుదల మనం ఇప్పుడు గౌరవ మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు శ్రీ విద్యాశాఖ మంత్రులైన శ్రీ కడియం శ్రీహరి గారు వారిచే విడుదల చేయబడుతుంది. నేను వారిని సాధారణంగా ఈ కార్యక్రమాన్ని మరి విడుదల చేయాలని వారికి మనం సవినయంగా మనవి చేసుకుంటున్నాను. సోదరులు పార్లమెంటరీ సెక్రటరీ గౌరవ శాసనసభ్యులు సతీష్ గారు, గౌరవనీయులు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి రంజీవ్ రక్కర్ ఆచార్య గారు, అదేవిధంగా కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పెద్దలు అశోక్ గారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ సెక్రటరీ గారు, ఇతర అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున తెలంగాణ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను, మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను ఈరోజు విడుదల చేయడం జరుగుతున్నది. పరీక్షలను చక్కగా నిర్వహించి సకాలంలో ఫలితాలు విడుదల చేస్తున్నందుకు అధ్యాపక బృందానికి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారుల బృందానికి ప్రభుత్వం తరఫున నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఈ సంవత్సరం జరిగిన ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పరీక్షలలో జనరల్ కేటగిరీ కింద 4,31,363 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి అందరి దగ్గర ఉన్నాయా? సరిపోయిన ఉన్నాయా? ఓకే, నేను ఇప్పిస్తాను. ఫస్ట్ ఇయర్ జనరల్ కేటగిరీ కింద 4,31,363 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం జరిగింది. వొకేషనల్ శ్రేణిలో 35,085 మంది పరీక్షలకు హాజరయ్యారు. దీంట్లో జనరల్ కేటగిరీ ఇంటర్మీడియట్లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్డ్ 2,39,954. మీరేమి ఇవ్వద్దండి ఇప్పుడే. బాబు ఆల్రెడీ మీరు ఇప్పుడేమి ఇవ్వద్దండి. అరే ఏమండి, మీరు చెప్పేంత వరకు ఏం నోట్స్ ఇవ్వద్దండి, ఇవ్వద్దు. ఎందుకు తొందరపడుతున్నారు? మళ్ళీ ఇక్కడ మాట్లాడుతుంటే అంత డిస్టర్బెన్స్ అవుతుంది కదా.
టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్డ్ వచ్చి 2,39,954. వొకేషనల్ స్ట్రీమ్లో 15,240. జనరల్ కేటగిరీలో పాస్ పర్సెంటేజ్ ఫస్ట్ ఇయర్ వచ్చి 55.62% పాస్ అయ్యారు. వొకేషనల్ కోర్సులో 43.43% పాస్ అయ్యారు. ఇందులో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంగా వస్తున్న ఆనవాయితీ ఈ సంవత్సరంలో రిపీట్ అయింది. ఈ పరీక్ష ఫలితాలలో బాలికలదే పైచేయిగా ఉంది. గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ వచ్చి 61.68%. బాయ్స్ పాస్ పర్సెంటేజ్ వచ్చి ఇంటర్మీడియట్ లో 49.60%. అంటే ఆల్మోస్ట్ ఆల్ 12% గర్ల్స్ ఎక్కువ మంది పాస్ అయ్యారు. వొకేషనల్ దాంట్లో పాస్ పర్సెంటేజ్ వచ్చి గర్ల్స్ది 53.56, బాయ్స్ది 37.42. ఇక్కడ కూడా దాదాపుగా బాలికలది 16% పాస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేకించి గత 3 సంవత్సరాలతోని 2013, 2014తో పోల్చుకుంటే ఈ సంవత్సరం పాస్ పర్సెంటేజ్లో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. 2013లో 50%, 2014లో 52.65%, ఇప్పుడు 2015లో 55.62% వచ్చింది. గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరము కొంత పాస్ పర్సెంటేజ్ పెరిగింది. అదేవిధంగా వొకేషనల్లో కూడా పాస్ పర్సెంటేజ్ పెరిగింది. ఇప్పుడు ఈ మార్క్స్ రిజిస్ట్రార్స్ ఏవైతే కాలేజీకి సంబంధించినవి ఉన్నాయో ఇవన్నీ కూడా RIOs కు పంపించడం జరుగుతుంది. ఆయా RIO ఆఫీసెస్ నుంచి 26 ఏప్రిల్ నుంచి ఈ మెమోరాండం ఆఫ్ మార్క్స్ ఆయా కాలేజెస్ రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కడైనా ఏదైనా మెమోరాండం ఆఫ్ మార్క్స్ లో డిస్క్రిపెన్సీ కనుక ఉన్నట్లయితే 22 మే లోపల బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ కూడా ఈరోజు షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. The last date for payment of examination fee for intermediate advanced supplementary examinations 1st May 2015. Examination fee last day 1st May 2015. ఈ ఎగ్జామినేషన్స్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 25th May 2015 ప్రారంభించబడతాయి. 1st June వరకు కంప్లీట్ చేస్తాం. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 25th May 2015 నుంచి 1st June 2015 వరకు నిర్వహించబడతాయి. ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయిన అభ్యర్థులు ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ లో ఇంప్రూవ్మెంట్ రాసుకునే వాళ్ళు ఈ డేట్స్ ను ఫాలో అవ్వాల్సిందిగా కోరడం జరుగుతున్నది. ఈ ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరము ఒకసారి ఫస్ట్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను చూస్తే రంగారెడ్డి జిల్లా టాపర్ గా వచ్చింది విత్ 71%, నల్గొండ జిల్లా విత్ 43% లాస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది జనరల్ గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాలకు సంబంధించిన సమాచారం మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎట్లా ఇది కదా ఇప్పుడు దయచేసి గౌరవ మంత్రివర్యులు సీడీని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాను.
ఇప్పుడు పాస్వర్డ్ రిలీజ్ చేస్తారు గౌరవ మంత్రి వర్యులు. పాస్వర్డ్ గమనించాల్సిందిగా. ఇప్పుడే ఇస్తున్నాం ఇప్పుడు అందజేస్తున్నాం. ఒక్క నిమిషంలో సీడీలు మీకు సప్లై చేయడం జరుగుతుంది. దయచేసి అమ్మా సీడీ డిస్ట్రిబ్యూట్ చేయండి. ఒకరిద్దరు కాదు, ఇద్దరు ముగ్గురు చేయండి. Thank you very much. Thank you for cooperation. ఇక్కడ విచ్చేసిన గౌరవ మంత్రివర్యులకి, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, పార్లమెంట్ సెక్రటరీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ వచ్చిన మీడియా సహకరించినందుకు వారు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిర్వహించిన మొట్టమొదటి అంటే ప్రభుత్వం సొంతంగా నిర్వహించిన మొట్టమొదటి ఇంటర్ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ని విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఆయన తెలిపిన వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే జనరల్ వొకేషనల్ సెపరేట్ గా చెప్పారు. జనరల్ కేటగిరీ బ్రాడర్ సెన్స్ మొత్తం మీద 4,61,363 మంది విద్యార్థులు రాసిన సంగతి తెలిసిందే. వీరిలో 2,39,954 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అంటే పర్సంటేజ్ లెక్కన 55.62% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో అధికంగా బాలికలే 61.68% బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది బాలురు కన్నా. బాయ్స్ 49.6% అంటే సుమారు 12% బాలికల కన్నా తక్కువగా బాయ్స్ ఉత్తీర్ణత నమోదైందని డిప్యూటీ సీఎం కూడా అన్నారు. ఇక వొకేషనల్ కోర్సు చూస్తే 35,085 మంది విద్యార్థులు రాసే సంగతి తెలిసిందే. వీరిలో 15,240 మంది విద్యార్థులు
ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 43.43% పాస్ పర్సంటేజ్ గా ఉంది. ఇక్కడ కూడా బాలికలే అధికంగా 53.56% ఉత్తీర్ణత సాధించగా ఇందులో కూడా బాయ్స్ వొకేషనల్ లో 37.42% సాధించారు. ఇక జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లా అత్యధిక ఉత్తీర్ణత సాధించగా నల్గొండ ఆఖరి స్థానంలో నిలిచింది. ఇక అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అవకాశం ఉంటుంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తెలిసిన సంగతి. దీనికి సంబంధించి కూడా కీలకమైన డీటెయిల్స్ ఈ 1 మే 2015 లోపు ఫీజు కట్టచ్చు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి. పరీక్షలు వచ్చి మే 25 నుంచి జూన్ 1 లోపు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ముగిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. రిజల్ట్స్ విడుదలయ్యాయి. రిజల్ట్స్ మీరు ఎన్టీవీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. IFI అని మీరు టైప్ చేయండి. IFY అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ హాల్ టికెట్ నెంబర్ రాయండి. కింద స్క్రోలింగ్ లో నెంబర్ ప్రసారం అవుతుంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆ వివరాలు మరోసారి చెప్తాను. మొట్టమొదటిగా ఎన్టీవీలో తెలుసుకోండి. ఈ లోపల అది మీరు టైప్ చేసి పెట్టుకోండి. చిన్న బ్రేక్ తీసుకుందాం.